జై అమలాంబ శ్రీమతి గండికోట సుభద్రం సద్గురు పరబ్రహ్మణే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదవిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. శ్రీ శివరామ దీక్షిత్ సద్గురు ప్రభు మహారాజ్ కి జై. భాగవత కృష్ణదేశిక ప్రభు మహారాజ్ కి జై. శ్రీ పరశురామ సీతారామ స్వామి సద్గురు ప్రభు మహారాజ్ కి జై. మోదమున ప్రొద్దుపోకకు వాది ప్రతివాదులగుచు వరగురు శిష్యులు వాదించిరనుసు అనుచు నొక సంవాదము కనిపిస్తే కలగా వదలక వినుడి. మొదట నుంచి తుది వెళ్ళగనుడి. వేదాంతార్థాతీత వేత్తలు మీరిందు ఏదేది సవరించుడిదే నా విజ్ఞాపన వదలాక వినుడి. మొదటి నుంచి తుది వెళ్ళగనుడి. సరదాగా కాలక్షేపం నిమిత్తమై గురు శిష్యులు వాది ప్రతివాది రూపముగా వాదించుకొనినట్లుగా ఒక సంవాద రూపముగా కలవలే కల్పించినాను. దీనిని మొదటి నుంచి తుది వేళ వరకు విని విచారించండి. వేదాంతార్థాతీతవేత్తలు అయిన మీరు ఇందులో ఏది సవరించవలనో అది సవరించవలసిందిగా విజ్ఞాపన చేయుచున్నాను అని కవి తన గ్రంథాన్ని గురించి మనకి సవినయంగా వివరించారు. ఇందులో ఆమె తప్పులుంటే సరి చేసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని. కొంచెములో సరిపుచ్చక పెంచినవి గ్రంథమనుచు పెద్దలలుగకన్ మించిన వేడుకతో వినుడి. పెంచిన అర్థంబునే తెలిపేదనోకు పెంచిన అర్థమునే తెలిపేదలోకులెల్లా అర్థము తెలిసి మదినుల్లాసిల్లా. పెంచితి కొంచెము వెడలుపు పొంచుండేని లోతంచిన మదిని తెల్పదలోకులెల్లా అర్థము తెలిసి మదినుల్లాసిల్లా. ఈ గ్రంథం కొంచెంతో సరిపచ్చగా చెప్పిందే చెప్పి ఎందుకు 10 సార్లు ఇలాగ పునరావృత్తి చేస్తున్నారు విషయాల్ని అని అనుకుంటారేమో. అలగకండి. పునరావృత్తి ఎందుకు చేస్తున్నానంటే మీకు మదికి ఇది స్థిరం అవడానికి, బాగా అర్థం అవడానికి. జనన మరణాలు దాటడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. నిరంతర సాధన అంటే సాధన లేని సాధన ఇది. గురుముఖత నేర్చుకునే గొప్ప విద్య. అందుకనే చెప్పిందే చెప్పి మనకి విషయాలు బాగా అర్థమయ్యేలాగా గురుగారు చెప్తున్నారు. దీని లోతు కాకుండా తేటతెల్లంగా తెలియటగా ఎక్కువగా పెంచాను ఈ గ్రంథాన్ని అని చెప్తున్నారు. ఈ గ్రంథకర్త సభా విజ్ఞాపనను తను వ్రాసిన ఈ కందార్థంలో పరిపూర్ణ మెరికల భావము సర్వులకు తేటతెల్లముగా తెలియవలననియు సంశయం ఎంత మాత్రము కలుగకూడదని భావించి రాసినట్లుగా ఈ అధ్యాయంలోని 13, 14 మరియు 21 పద్యంలోని భావం వల్ల తేటతెల్లమగుచున్నది. అయినను కవి యొక్క సహజ లక్షణముగా మొత్తం మీద 4 లేక 5 పద్యములకు మాత్రము భావ గంభీరత లోతైన అర్థములు కలవు. ఆయన కవి హృదయ
రహస్య భావము లేకుండా అందరికీ తెలియబడలాగున వ్రాయవలనని భావంతోనే ఈ గ్రంథ రచన జరిగినదని నిస్సందేహంగా తెలియచున్నది. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైత రహిత పరమతత్వ సభా విజ్ఞాపన నామ ప్రథమాధ్యాయము భావ విశేష భావములు సమాప్తము. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. శ్రీధర శివరామ దీక్షిత సద్గురు ప్రభు మహారాజ్ కి జై. పరశురామ సీతారామ స్వామికి జై. భాగవత కృష్ణదేశిక ప్రభు మహారాజ్ కి జై. పీల్ఖానా శంకర ప్రభువులకు జై. లక్ష్మణ ప్రభువులకు జై. అమలాంబ శ్రీమతి ఖండికోట సుభద్రమ సద్గురు పరబ్రహ్మకు జై. సద్గురు సభా విజ్ఞాపన పూర్తయిందండి. తర్వాత గురు శిష్య అన్యోన్య దర్శనం చాలా బాగుంటుంది. అన్యోన్యత కదా మనం కోరుకునేది, ఆనందం, ప్రేమ, ఇవన్నీ కూడా మనం ఎక్కువగా పంచుతూ ఉంటాం, ఆశిస్తూ ఉంటాం. అది గురు శిష్యుల యొక్క మధ్యన కలిగిన ప్రేమ భావాన్ని తెలియజేసేది గురు శిష్య అన్యోన్య దర్శనం. జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై.